శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. దువ్వాడ శివప్రసాద్ గారు భారతవర్ష ఛానల్లో అడ్మిన్. చక్కని వీడియోలు, దేశము ధర్మంకు సంబంధించిన వీడియోలు చక్కగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అనతి కాలంలోనే ఆయన ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించుకొని ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆయన సాధించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన వీడియోలో ఈ ఛానల్ నడిపించడం కోసము మీకు తోచినంతగా సహాయం చేయవచ్చు అని ఆయన పేటిఎం నంబరు, ఫోన్పే నెంబర్ అలా ఇస్తూ ఉంటారు. ఇలా కేవలము దువ్వాడ శివప్రసాద్ గారు భరతవర్ష ఛానల్లో అడ్మిన్ గారు మాత్రమే కాకుండా ఇలా సబ్స్క్రైబర్లను తోచినంతగా మీరు సహాయం చేయండి అని చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది అడుగుతూనే ఉంటారు. అయితే కొంతమంది వెటకారంగా వీళ్ళను అడుక్కునే వాళ్ళు అన్నట్టుగా విమర్శిస్తూ ఉంటారు. ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ని ఇలా ఛానల్ కోసం సపోర్ట్ చేయండి అనగడం ఎంత మాత్రం తప్పు కాదు. మనం ఆచరించేటువంటి పనుల్లోనే మనము నీతిమాలినటువంటి పనులు ఆచరిస్తే అది తప్పు. సిగ్గుమాలినటువంటి పనులను, ధర్మ వ్యతిరేకమైనటువంటి పనులను, నీతిమాలిన పనులను ఆచరించడమే తప్పు. కానీ తమ సబ్స్క్రైబర్స్ని తమ ఛానల్కి సపోర్ట్ చేయమని అడగడం మాత్రం ఎంత మాత్రం తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళు ఛానల్ రన్ చేస్తున్నారు, కానీ వీళ్ళకు ఉద్యోగాలు కానీ, వీళ్ళకు గవర్నమెంట్ ప్యాకేజీలు కానీ, ఛానల్ నడుపుతున్నందుకు గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కానీ ఇలా ఏమీ ఉండవు. పోనీ ఛానల్ ద్వారా లక్షలు వస్తున్నాయా అని అంటే ఏదో ఫౌండేషన్ ఛానల్ అతనికి సంపాదించినట్టుగా సంవత్సరానికి ₹1 ఏమీ రావు. ఒక 1,00,000 వ్యూస్ వస్తే 1000-2000 వస్తే ఎక్కువ. 1,00,000 వ్యూస్కి ఆ 1,00,000 వ్యూస్ రావడం కోసము ఎంతో శ్రమించాల్సినటువంటి వస్తుంది. దానికోసము అపరిమితమైనటువంటి డేటా, లైటింగు, నెట్, ఎంతో సమయం, విలువైన సమయం ఎంతో వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మనకిచ్చేటువంటి సమాచారంకు తగినంత సొమ్ము యూట్యూబ్ నుంచి ఏమీ రాదు. అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చేటువంటి చాలా చాలా తక్కువ. చాలామంది అనుకుంటారు ఎంత సంపాదిస్తున్నారు అనుకుంటారు, పెద్దగా ఏమీ ఉండదు. అయితే అలా ఛానల్ను ఇలా నడిపించడం కోసము తమ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయమంటారు. అది తప్పు కాదు, అది అధర్మం కాదు. నీతిమాలిన పనులు చేస్తేనే తప్పు. అయితే ఒక పెద్ద ఆవిడ ఏంటంటే, ఇప్పుడు ఈ దువ్వాడ శివప్రసాద్ గారు భరతవర్ష ఛానల్ అడ్మిన్ గారు, తర్వాత కరుణాకర్ సుగ్గున గారు శివశక్తి ఛానల్ అడ్మిన్ గారు, తర్వాత లలిత్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఫారెన్ ట్రిప్ వెళ్ళేటువంటి సమయంలో ఒక పెద్ద సోదరి ఇమ్రాన్ ఖాన్ గారు ఇష్టానుసారంగా భరతవర్ష ఛానల్ అడ్మిన్ డిఎస్పి గారి మీద ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే దీనిపైన వీడియో చేయమని నన్ను కొంతమంది మిత్రులు కొన్ని రోజులుగా అడగడం వలన అప్పుడు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పనుల కారణంగా నేను రోజు స్కిప్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే వీడియో చేయడంలో ధర్మం ఉంది కనుక అందుకే వీడియో చేద్దామని ముందుకు రావడం అనేటువంటి జరిగింది కనుక ఆ విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ భరతవర్ష ఛానల్ అడ్మిన్ గారు, మిగతా మిత్రులు వాళ్ళందరూ కూడా ఫారెన్ ట్రిప్కు వాటికన్ సిటీ మొదలైనటువంటి నగరాలకు వెళ్ళి అక్కడ సందర్శన చేసి తిరిగి మళ్ళీ భారత్కు కూడా వచ్చేశారు. వెళ్ళేటువంటి ముందు మాత్రము వీరు వెళ్ళేటువంటి సమయంలో ఆ సోదరి ఇమ్రాన్ ఖాన్ గారు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటూ డిఎస్పి గారి మీద ఒక దుర్మార్గమైనటువంటి కామెంట్లు కొన్ని చేయడం అనేటువంటిది జరిగింది. అయితే డిఎస్పి గారు కూడా ధీటుగా సమాధానం చెప్పారు. ఈవిడకు సంబంధించినటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఆ వీడియోలు చూసి ఈవిడ వీడియో కింద కామెంట్లు రాస్తే వాళ్ళకి ఏమని చెప్తుందనంటే, వాడు తాగి అలాగే వాగుతాడు, మీరు పట్టించుకోకండి, వాడు వ్యూస్ కోసం అలా వాగడం తప్ప నేనేమీ చేయలేడు. వాడు అంట ఎవరిని పడితే వాళ్ళను వాడు, వీడు తాగుతాడు, తందనాలు ఆడుతాడు, ముక్కలు తింటాడు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం పుట్టారో నాకు అర్థం కావడం లేదు. చిన్నజీయ స్వామి వారి యొక్క శిష్యురాలిని నేను అని చెప్పుకునేటువంటి ఆ ఇమ్రాన్ ఖాన్ సోదరి గారు
ఈ చిన్నజీయర్ గారు ఇలాగే నేర్పుతున్నారా? చిన్నజీయర్ గారికి మచ్చ తెచ్చేటువంటి విధంగా మీరు పబ్లిక్గా ప్రవర్తిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగేట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళను వాడు వీడు అంటారా? తర్వాత తాగి అలాగే వాగుతాడు. ఈమె పక్కనే కూర్చొని ఈయననే పెగ్గు పోస్తున్నట్టుగా మాట్లాడుతుంది. తాగింది చూసినట్టుగా మాట్లాడుతుంది. ముక్కలు తింటాడు, వాడు తాగుతాడు, అన్నీ ఈమె పక్కన కూర్చొని ఈమెనే తినిపించినట్టుగా మాట్లాడుతుంది. కాస్తైనా కానీ ఇంగిత జ్ఞానం లేకుండా. ఇలా వాళ్ళు అడిగేటువంటి కామెంట్లో సిస్టర్ భరతవర్ష ఛానల్ అంట మీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడుతున్నాడు, నాకు చాలా బాధ కలిగింది అని ఎవరో కామెంట్ పెడితే, ఈవిడ అసలు భరతవర్ష గారు ఎందుకు ఈవిడ మీద వీడియో చేశాడు అని అంటే, ఈవిడ కొన్ని ప్రేలాపనలు పేలింది ఆయన మీద. ఏం పేలింది? దానికి ఆయనకు మండింది. ఆయన కూడా ధీటుగానే జవాబిచ్చాడు. అయితే ఈవిడ భరతవర్ష ఛానల్ అడ్మిన్ మీద అలా మాట్లాడడానికి కారణం కూడా ఈమె చెప్తుంది. ఏమంటే, నేను విన్నది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుందామని, జస్ట్ చూద్దామని ఒక రాయి విసిరేశా, కరెక్ట్గా తగిలింది. పిచ్చి కుక్కలు మరుగుతూనే ఉంటాయి, మీరు పట్టించుకోకండి. అడ్వెంచర్స్ చేయడం నాకు ఈరోజు కొత్తేమి కాదు, వాడు నన్ను ఏమీ చేయలేడు. ఇది సదరు సబ్స్క్రైబర్కు ఈవిడ ఇచ్చినటువంటి సమాధానం. ఆమె అనుకున్నది, ఆమె విన్నది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం జస్ట్ ఒక రాయి వేసిందట. ఆ రాయి ఏంటి? ఈయన మీద ఎన్ని అభాండాలు వేయాలో అన్ని అభాండాలు వేసింది. అంటే వాటికి కనీసము ఒక ప్రూఫ్ కూడా లేకుండా, ఒక మినిమం ఎవిడెన్సీ అనేటువంటిది కూడా లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మీద ఈమె నోరు పారేసుకున్నది. అలా అది నిజమా కాదని తెలుసుకోవడం కోసం అలా రాయి విసిరిందట. అంటే రాయి అంటే ఆ వీడియో అనమాట. ఆ మాటలు తను చేసినటువంటి కామెంట్లు రాయి అనమాట. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడు, ఏం చేయలేదు అనేటువంటిది పూర్తి ప్రూఫ్లు లేకుండా, ఒకవేళ ప్రూఫ్లు ఉన్నాయనుకోండి, వీడియోలో చూపించి ఇదిగో ఇలా చేశాడు, చిర్రావూరి మీద నేను ఎన్ని వీడియోలు చేశాను, ప్రతిదీ కూడా ఆధారం చూపించి చేశాను నేను. కానీ అట్లా ఏదైనా ఆధారం ఉంటే, ఇదిగో ఈ ఆధారం ప్రకారం ఈయన ఇలా పొరపాటు చేశాడు, తప్పు చేశాడని చూపిస్తూ ఏదైనా రాయి విసరొచ్చు. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఒక పబ్లిక్ ఫిగర్ అయినటువంటి వ్యక్తిని, జనాలు ఆదరిస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక రాయి విసురుదామని ఎన్ని అభాండాలు వేయాలో అన్ని అభాండాలు వేయడం అనేటువంటిది, అసలు ఒక మహిళ అయి ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే పూర్తిగా మహిళా లోకానికి మచ్చ తెచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఏ మతాన్ని అయితే మీరు అనుసరిస్తున్నారో ఆ మతానికి మీరు ఒక మచ్చ, ఎవరిని పడితే వాళ్ళను వాడు వీడు అనడము, అరే తురే అనడము, వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా, ఇంకా నువ్వే క్షమించాలి, నువ్వు అని వస్తుంది. అసలు మీరే వాళ్ళ బొడ్డు కోసి వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని లాలించినట్టుగా వాడు వీడు అని అంటున్నారు. మీ తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారం అది, మీ గురువులు మీకు నేర్పినట్టు సంస్కారం అది. మీ తల్లిదండ్రులు కానీ మీ గురువులు కానీ మీ ప్రవర్తన చూస్తే ఈసడించుకుంటారు, అసహించుకుంటారు. నేనైనా అసలు ఈమెను కన్నది, మేమేనా ఈమెకు పాఠాలు నేర్పింది, నా శిష్యురాలేనా ఈ విధంగా తయారైంది అని గురువులు అసహించుకున్నటువంటి విధంగా తయారవుతున్నారు. మీ పరువును మీరు, మీ అజ్ఞానాన్ని, మీ డొల్లతనాన్ని, మీ పరువును మీరు బజార్లో మీరు ఈడ్చుకుంటున్నారు, మీ పరువును తీసుకుంటున్నారు. మీకు తెలియడం లేదు. ఒక 2 లక్షల వ్యూస్ వస్తే మహా గొప్ప, నాకు చాలా గొప్ప, నాకు చాలా ఫేమ్ అని అనుకుంటున్నారు. 2 లక్షల మందిలో 1,00,000 ముందు మీ పరువుని తీసేసుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం మీకు తెలియడం లేదు. అంత సిగ్గుమాలిన అనైతికమైనటువంటి పనులు మీరు చేస్తున్నారు, అది గమనించడం లేదు. అయితే ఇలా సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఫండ్ అడిగి ఈవిడ అన్నది ఏంటంటే, జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, డబ్బులు గుంజుకొని, డబ్బులు లాగుకొని, డబ్బులు పిండుకొని ఫారిన్ ట్రిప్ వెళ్ళి అక్కడ తాగి ఎంజాయ్ చేస్తున్నాడు అని ఒక అభాండం వేసింది. ఏమంటే ఎవరికి కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉండదా? వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉండదా? ఒక భరతవర్ష అనే ఛానల్ పెట్టుకుంటే కేవలము ఇంకా ఛానల్లోనే బతికి ఛానల్లోనే చావాలా?
వ్యక్తిగతమైనటువంటి జీవితం ఇంకేది ఉండదా? వాళ్ళకంటూ ఒక సరదాలు గానీ, వాళ్ళకంటూ ఒక ప్రైవసీ గానీ ఏమీ ఉండదా? ఫారెన్‌కి వెళ్ళకూడదా? అలా ఫారెన్‌కు వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు ఏ ఆధారంతో మీరంటున్నారు సబ్స్క్రైబర్ల నుంచి డబ్బులు వసూలు చేసి, ఒక్క సబ్స్క్రైబర్ అయినా గానీ, ఒక్క వ్యక్తి అయినా గానీ, నేను డబ్బులిస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళాడు అని ఎవరైనా అన్నారా? మనము ఎవరికైనా గాని ఒక రూపాయి ఇస్తే గనక మనం అడగొచ్చు ఆ వ్యక్తిని. అది హక్కు. రూపాయి ఇచ్చినప్పటికీ కూడా హక్కే. ఆ రూపాయి రూపాయే. రూపాయి ఇచ్చినటువంటి వ్యక్తి నాకు హక్కుంది అడగడానికి అని అతడు అడగొచ్చు. ఒక్క రూపాయి ఇచ్చింది లేదు నువ్వు. నీకు వాళ్ళ మీద అభాండాలు వేసేటువంటి హక్కెక్కడిది? నీకు ఆ అధికారం ఎక్కడిదసలు? రెండవది ఇక యూట్యూబ్‌లో వచ్చేటువంటి ఈ సబ్స్క్రైబర్ నుంచి డబ్బు గుంజుకొని దండుకొని వెళ్ళాడు అని అంటున్నారు గదా! అసలు యూట్యూబ్ చిల్లర కోసము ఎన్ని చిల్లర వేషాలు మీరు వేస్తున్నారనేటువంటి విషయం మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఆ అంగాన్ని అక్కడ పట్టుకొని ఇలా ఒత్తితే ఎంత డబ్బు పుష్కలంగా రాలుతుందో తెలుసా? కావాలంటే నేను ఒత్తి చూపిస్తాను. ఇవే థంబ్‌నెయిల్‌లు. దీపారాధనలో ఇలా దీపం వస్తే వైట్ డిశ్చార్జ్ కాకుండా వైట్ డిశ్చార్జ్ అయ్యేటువంటి వాళ్ళకు దీపారాధనలో ఇదిగో ఈ తైలం పోస్తే ఇంత సిగ్గుమాలినటువంటి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఒక స్త్రీ అయ్యుండి మీరు పెట్టడము సిగ్గుమాలిన తలము ఇంత దారుణంగా అసలు ఎవరు ప్రవర్తించరు. పైగా ఒక భగవంతుని యొక్క పేరు పెట్టుకొని ఛానెల్ పెట్టి ఒక్క భగవంతుని యొక్క సేవ చేసినటువంటిది ఏదీ లేదు. ప్రొద్దున్నుంచి రాత్రి వరకు అందరి మీద పడి ఏడిచి, ఆ వచ్చినటువంటి సొమ్ముతో బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సొమ్ము ఎంత మాత్రం గూడా కుటుంబానికి క్షేమం కాదు. సోదరి ఇమ్రాన్ ఖాన్ గారు. అలా మంది మీద పడి ఏడ్చి సంపాదించినటువంటి సొమ్ము కుటుంబానికి ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. అన్యాయోపార్జితం విత్తం దశవర్షేణ తిష్టతి ప్రాప్తే చ ఏకాదశి వర్షే సమూలంచ వినశ్యతి అంటుంది శాస్త్రం. విత్తేన సర్వే వశాః అందరూ డబ్బుకి వశమవుతారు. కానీ తస్మాత్ నైతిక విత్తమార్జన శృణు సఖే అంటుంది ధర్మశాస్త్రం. డబ్బు సంపాదించు కానీ నైతికంగా సంపాదించు అంటుంది. యూట్యూబ్‌లో వచ్చేటువంటి చిల్లర కోసం ఇలాంటి దగుల్బాజీ వేషాలు వేయడం అనేటువంటిది అసలు మాటలు రానటువంటి అంశం మీ గురించి. యథావాత మిత్రులారా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే సబ్స్క్రైబర్ నుంచి సపోర్ట్ చేయమని అడగడం ఎంత మాత్రము తప్పు కానే కాదు. అది వాళ్ళ ఇష్టం. సబ్స్క్రైబర్స్ ఇష్టం. ఎవరిని బలవంతం చేయరు. నాకు రోజు ₹10 కడితేనే నా ఛానల్ నా వీడియో చూడాలి మీరు అని ఎవరిని బలవంతం చేయరు. ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవంతోటి ఈ వ్యక్తి నాకు నచ్చాడు. ఈ వ్యక్తి జెన్యూన్ కనుక ఈ వ్యక్తికి నేను ₹10 ఇవ్వచ్చు అని వాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఒకవేళ నిలదీయాలంటే గనక అలా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకు నిలదీసేటువంటి హక్కు కూడా ఉంది. కానీ సబ్స్క్రైబర్స్ నుంచి డబ్బులు తీసుకొని ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు అని ఏ ఆధారం లేకుండా ఇలా కల్లబొల్లి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా దారుణము. దానికి సదరు దువ్వాడ శివప్రసాద్ గారు అసలు ఈమె పైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు. అయినప్పటికీ ఒక సోదరి, ఒక సాటి హిందూ అని వదిలేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసి దయచేసి మంచి మనుషులను అపార్థం చేసుకోవద్దని నా ఈ వీడియో సారాంశం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఏ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.